హాయ్! హలో ఆల్. మా ఇంటికైతే ఒక కొత్త వస్తువయితే వచ్చేసింది. ఏంటో అనుకుంటున్నారా? 3 బర్నర్స్ గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాము. సో, కొంతమందయితే 3 బర్నర్స్ గ్యాస్ స్టవ్ అయితే వాడకూడదంటున్నారు. వాడొచ్చో లేదో మీరైతే కామెంట్ చేసేయండి. ఇంకా అంతకుముందుదైతే మేము 2 బర్నర్స్‌దయితే వాడాము. సో, ఇంకిప్పుడైతే 3 బర్నర్స్‌దయితే తీసుకున్నాము. నా కోరికొచ్చేసి 5 బర్నర్స్ తీసుకుందామని నా కోరిక. కాకపోతే మాకేంటంటే కౌంటర్ టాప్ అనేది మాకైతే సరిపోదనమాట స్పేస్. ఇంకా కొత్త వస్తువు ఏదైనా మనం తీసుకొచ్చుకున్నప్పుడు తప్పకుండా పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టేసి పూజ అయితే చేస్తాం కదా. సో, ఇంకా మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే గనక ఇంకా ఆడపిల్ల చేత ఇంకా రిబ్బన్ కటింగ్ అయితే చేపించేసి ఇంకా గ్యాస్ స్టవ్‌కి వచ్చేసి పసుపు కుంకుమతో పూజ అయితే చేసేసి పొంగలైతే పెడతాము. ఇంకా నైట్ అయిపోవడం వల్ల మేమైతే ఫస్ట్ పాలైతే కాపించేసాననమాట మా పాప చేత. సో, ఇంకా ఫస్ట్ టైము కొత్త పొయ్యి మీద ఇంక పాలైతే కాపించిన తర్వాత పిల్లలకి పాలైతే కలిపేసాననమాట. సో, స్పేస్ అయితే లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్ అన్నాక అన్ని అడ్జస్ట్‌మెంట్స్ ఉంటేనే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. సో, ఇంకా మా పిల్లలు పాలది తాగేసిన తర్వాత ఇంక మా వారైతే ఇంకా డిన్నర్ సెట్‌కొచ్చేసి డిన్నర్ ప్లేట్స్ ఇంకా టిఫిన్ ప్లేట్స్ అయితే తీసుకొచ్చారనమాట. మోడల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంక పిల్లలిద్దరికీ సేమ్ ఒకే మోడల్ అయితే తీసుకున్నారు. ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో ఎవరైనా సరే కొట్టుకుంటారు కాబట్టి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్